సెప్టెంబర్ 17th 1948 ఇప్పటికీ ఇది ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఒక క్వశ్చన్. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది విమోచనం, ఏది విద్రోహం, ఏది విలీనం అనేది తెలంగాణ ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా ఇది క్వశ్చన్ మార్క్ సార్. పక్కా విద్రోహమే జరిగింది, విమోచన కాలేదు. నిజాము పరిపాలన అంతం కావాలి, అంతం కాలేదు. నిజామే రాజ్ ప్రభుత్వం ఉన్నాడు, రాజ్ భవన్లు పెట్టిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ నెహ్రూ ప్రభుత్వమే నియమించింది. సర్దార్ పటేల్ అపాయింట్ చేసినాడు. ఆయన ఆర్య సమాజ్ అడ్వకేట్. ఆయన ఆరోపణ ఏంటంటే ప్రభుత్వం మీద, మీరు నిజామును రాజ్భవన్లో పెట్టేసినారు, రాజ్ ప్రముఖ నియమించినారు, తన కామవాంచకు బలే వారికి అది ఒక ప్రత్యక్ష నరకంగా చేసినాడు. 300 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి తన బానిసల్లాగా పెట్టుకున్నాడు. ఒంటరి జైలు, ఒంటరి జీవితం, ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో ఉంటారు. సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటారు, సాలిటరీ జైలుగా మార్చినాడు. గట్టిగా వాయించినాడు, ఆయన కుతికి పారేసినాడు. ఆయన ఎట్లా పెడతారు అని అడిగాడు. అది మార్చుకోకపోగా ఆయన మీద కంటెంప్ట్ కేసు వేసినారు, కోర్టు ధిక్కారం కేసు వేసినారు. ఎందుకంటే నిజామే కదా మరి పరిపాలన చేస్తున్నది. 1956 అక్టోబర్ 13 వరకు ఎంతమంది రేపులు చేసినారు? బైరాన్పల్లిలో కూటుగల్లో కలిసి 120 మందిని చంపేసినారు. 3 గ్రామాల ఆడవాళ్ళందరూ తీసుకొచ్చి బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడించినారు. ఒక్క రజాకారికి శిక్ష చేసినారు, అడగండి. వీళ్ళను అందరినీ పంపించేసినారు, విడుదల చేసినారు, పాకిస్తాన్ పంపించారు. ఎండ తీవ్రత అనేది సుమారు 50 డిగ్రీలకు చేరుకునేటువంటి ప్రమాద హెచ్చరికలు మోగుతున్నాయి సార్. మూల కారణం సార్ 7400 కిలోమీటర్లు భారతదేశం సముద్ర తీరం. దాంట్లో మొత్తం ముందు ముంబై పోతుంది, తర్వాత చెన్నపట్నం పోతుంది. మన ఆంధ్ర అనుకుందాం, చెన్నపట్నం నుంచి ఇచ్చాపురం దాకా, శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా ఈ సముద్ర తీరం 1100 కిలోమీటర్లు ఉంటుంది. ముందు చెన్నపట్నం ముగుతుంది, 2040 కల్లా 10% ముగుతుంది. భయంకరమైన ప్రమాదం వస్తుంది. మన మనుషులు 30% మనుషులు హైదరాబాద్ లో కూడా సముద్రంలో చేపలు, సముద్రంలో రొయ్యలు, పీతలు తింటున్నారు. అవి పోయి కొరత ఏర్పడితే ఏమవుద్ది? మాంసం మీద ధర పెరుగు. 10,000 రూపాయల కిలో అవుతుంది మాంసం. బిర్యానీ తిన్న హైదరాబాద్ బిర్యానీ దొరకదు. ఉత్పత్తి అంతా ఆగిపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల 50 డిగ్రీలు పెరిగిపోతుంది. 50-52 డిగ్రీలు అంటే బయట ఎండలోకపోతే వడదలు రాగి వచ్చి అంత భయంకరంగా. ఇదంతా ఎందువల్ల మనిషి బతకాలి కదా. కొండలు కొట్టేస్తుంది, ఇసుక తీసేస్తుంది. కొండలు కొడితే ఏమైంది? ఆఖరి కొండగట్ట ఆంజనేయ స్వామిది కూడా అటు కూడా వెనుక కొడితే బస్సు చుట్టూ తిరిగిపోయి 65 మంది కింద పడి తెచ్చుకుంటారు. ఎవరు పట్టించుకోరా? ఏ రాజకీయం పట్టించుకోలేదు. ఏమైంది? ఇంకా ప్రకృతిలో ప్రతి జంతువు జ్ఞానం, ప్రకృతి నాశనం చేయదు. మనిషి ఒక్కరికే లేదు, జ్ఞానం లేదు. చదువుకుంటే మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫూలిష్. ఎక్కువ చదువుకుంటే ఎక్కువ నువ్వు మూర్ఖులు అని చెప్తారు. చదువుకున్న దొంగలేదు. అందరికి నమస్కారం, వెల్కమ్ టు వ్యూఆర్ టీవీ. నేను డాక్టర్ రఘురవి. గ్రంథాలయం నడిచొస్తే ఒక ఎన్సైక్లోపీడియా మనిషి రూపంలోకి వస్తే ఆయన పాషం యాదగిరి గారు. ఇవాళ మన గెస్ట్ పాషం యాదగిరి గారు సిద్ధంగా ఉన్నారు. అన్టోల్డ్ తెలంగాణ గురించి, ఇంకా చరిత్రలో కప్పబడిన నిజాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ శనార్థి, నమస్కారం. నమస్తే. నమస్తే సార్. సెప్టెంబర్ 17th 1948 ఇప్పటికీ ఇది ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి ఒక క్వశ్చన్. సో దీని మీద ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది విమోచనం, ఏది విద్రోహం, ఏది విలీనం అనేది తెలంగాణ ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా ఇది క్వశ్చన్ మార్క్ సార్. దీని మీద మీ క్లారిటీ. నిజాం నుంచి తెలంగాణ, మరాఠవాడ, ఉత్తర కర్ణాటక ఈ 3 ప్రాంతాలు విముక్తి అయినాయా లేదా అనేది చర్చ. ఇవి విముక్తి అయినడానికి వీల్లేదు. ఆ రోజు జరిగింది 1948 సెప్టెంబర్ 17 నాడు జరిగింది. అది విలీనం నిజమే, భారతదేశంలో విలీనమైంది. కానీ విమోచన కాలేదు, పక్కా విద్రోహమే జరిగింది. ఎందుకంటే నిజాము పరిపాలన అంతం కావాలి, అంతం కాలేదు. నిజామే రాజ్ ప్రభుత్వం ఉన్నాడు, రాజ్ భవన్లు పెట్టిండ్రు. 48 నుంచి 1950 26 జనవరి దాకా నిజాం సంతకాలతోటి ఫర్మానాలు ఇష్యూ చేశారు, బ్యాక్ డేట్ తోటి. 48 కంటే ముందే నిజాం ఇష్యూ చేసినట్టుగా ఇష్యూ చేశారు. సరే, అది 50కి అయిపోయింది. 1950 26 జనవరి నాడు సర్దార్ పటేల్ సంతకంతో నిజామును రాజ్ ప్రముఖ్గా నియమించినారు. రాజ్ ప్రముఖ్ అంటే గవర్నర్ సార్. ఆయన రాజ్భవన్లోనే ఉన్నాడు. ఈ రాజ్భవన్లోనే, ఇప్పుడు రాజ్భవన్లోనే. ఇప్పటికి మనం వెళ్తే రాజ్భవన్లో మొట్టమొదటి దర్శనమిచ్చేది పెద్ద బొమ్మ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ది నిజాం ఆఫ్ హైదరాబాద్. ఆయన బొమ్మనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది మరి? ఇప్పుడు ఆయన నుంచి విముక్తి చేసినారు, మీరు హిట్లర్ నుంచి విముక్తి చేసినారు అనుకోండి దేశాన్ని, హిట్లర్ బొమ్మ ఎందుకు ఉంటుంది? ఉండదు కదా, ఉండడానికి వీల్లేదు. బ్రిటిష్ వాళ్ళ బొమ్మలు ఉంటాయి. ఇప్పటికి పోతే రాష్ట్రపతి భవన్లో ఉంటాయి బ్రిటిష్ వాళ్ళ బేటను గీటను అన్నీ ఉంటాయి, అందులో వాళ్ళ బొమ్మలు ఉంటాయి. ఇక్కడ కూడా నిజాందే ఉంటుంది. కారణం ఏంటంటే 1950 26 జనవరి నుంచి 1956 అక్టోబర్ 31 వరకు నిజాం రాజ్భవన్లో కూర్చొని పరిపాలన చేసినాడు. పరోక్ష పాలన చేసినాడు, ప్రత్యక్ష పాలన కూడా చేసినాడు. 1950 వరకేమో 26 జనవరి వరకు పరోక్ష పాలన జరిగింది సార్. ఆ తర్వాత ప్రత్యక్ష పాలన ఏకంగా
సార్ సర్దార్ పటేల్ అపాయింట్ చేసినాడు. ఆయన 1950 డిసెంబర్లో చచ్చిపోయినాడు. చచ్చిపోవడానికి 1 ఏడాది ముందు 11 నెలల ముందు ఈయన నియమించినాడు. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ నెహ్రూ ప్రభుత్వమే నియమించింది. నియమిస్తే అక్కడి నుంచి ఏం చేసినాడు ఆయన, అవి మాకు బీజీ కేసు కరెంట్ అయినా కేసు వేసినాడు 1954 27 డిసెంబర్ 4th మంత్లో వేసినాడు. వేసి ఏం చెప్పినాడంటే, ఆయన ఆరోపణ ఏంటంటే ప్రభుత్వం మీద, మీరు నిజామును రాజ్భవన్లో పెట్టేసినారు, రాజ్ ప్రముఖ నియమించినారు, ఆయన రాజ్భవన్లో కూర్చున్నాడు, కూర్చొని తన కామవాంఛకు బలే వారికి అది ఒక ప్రత్యక్ష నరకంగా చేసినాడు. 300 మంది ఆడవాళ్ళని తీసుకొచ్చి తన బానిసల్లాగా పెట్టుకున్నాడు. వాళ్ళకు ఒంటరి జీవితం, ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో ఉంటారు. సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటారు, సాలిటరీ జైలుగా మార్చినాడు. 100 మంది మగవాళ్ళను, లెక్కలంత ఆడపిల్లల్ని, మగపిల్లల్ని, చిన్నపిల్లల్ని, వాళ్ళకి అది జైలు అయింది. వాళ్ళ మీద మొత్తం నిజాంకి అధికారాలు ఉన్నాయి. వాళ్ళు బానిసలైనారు. నిజాంకే వాళ్ళని చంపేది అధికారమైనా బతికించే అధికారమైనా నిజాంకే ఉంది. ఇంతమందిని బానిసలు ఎట్లా చేసుకుంటాడు, ఇది ప్రభుత్వం ఇచ్చింది కాదా అని చెప్పినాడు. ఆయన ఆర్య సమాజ్ అడ్వకేట్. ఆయన ఆర్య సమాజం అడ్వకేటు, గొప్ప. ఆయన పత్రిక కూడా ఉండేది, సాధన ప్రెస్ అని ఒకటి ఉండేది, పత్రిక ఉండేది. దాంట్లో గట్టిగా వాయించినాడు ఆయన, ఉతికి పారేసినాడు. ఆయన ఎట్లా పెడతారు ఈయన్ని అని అడిగాడు. పత్రికలో రాసినారు. పెడితే అది మార్చుకోకపోగా ఆయన మీద కంటెంప్ట్ కేసు వేసినారు. కోర్టు ధిక్కారం కేసు వేసినారు. అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. రాజద్రోహం కేసు వేసినారు, కోర్టు ధిక్కారం కేసు వేసినారు. వేసి, ఎందుకంటే నిజామే కదా మరి పరిపాలన చేస్తున్నది, 300 మందిని పెట్టుకుని ఉన్నాడా లేదా 1956 అక్టోబర్ 13 వరకు. అంటే మర్నాడు తెలంగాణ ఆంధ్ర 2 మెర్జ్ అయ్యి విశాలాంధ్ర ఏర్పడతాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడుతుంది. ఏర్పడేదాకా ఆయన గవర్నర్గా ఉన్నాడా లేదా, ఆయన అరాచకాలు చేసినాడా లేదా, రజాకార్ పార్టీ పెట్టినాడా లేదా, ఆయన పెట్టినాడు కదా. ఆయన విష్ణు రామచంద్ర కలిసి పెట్టినారు. ఆయన బహదూర్ యార్ జంగ్తో చేయించినాడు. బహదూర్ యార్ జంగ్ ఈయన కలిసి చేసినారు. ఎంతమంది రేపులు చేసినారు. ఒక బైరాన్పల్లిలోనే మనం చూసినాం. బైరాన్పల్లిలో కూటిగల్లో కలిసి 120 మందిని చంపేసినారు. 3 గ్రామాల ఆడవాళ్ళని తీసుకొచ్చి, బైరాన్పల్లి, కూటిగల్లు, ఇంకో పక్కన వేరే గ్రామం, 3 గ్రామాల ఆడవాళ్ళందరూ తీసుకొచ్చి బట్టలు ఇప్పించి బతుకమ్మలు ఆడించినారు. ఎంతమందిని రేపు చేసినారు. ఒక 3 ఊరి సంగతి చెప్తున్నా. హైదరాబాద్లో ఎంతమంది చేసినారు, చుట్టుపక్కల గ్రామాలు ఎన్ని దొంగ పనులు చేసినారు వాళ్ళందరినీ మీరు ఒక్కరిని కూడా శిక్షించలేదు. లాయక్ అలీని పాకిస్తాన్ పంపించేసినారు. పంపించారా లేదా, శిక్షలు వేసినారా, కాశీ రోజుకి శిక్ష వేసినారా, ఒక్క రజాకారికి శిక్ష వేసినారా, అడగండి వీళ్ళను. ఒక్క రజాకారికి పాడుమొకాలకు ఒక్కరు వేసినారా, అందరినీ పంపించేసినారు, విడుదల చేసినారు, పాకిస్తాన్ పంపించినారు. ఇక్కడ జనం తిరుగుబాటు చేస్తారేమని చెప్పి పంపించినారు. లేదా ఎక్కడో గడిలో కూర్చునో, కోటలో కూర్చునో, అజ్ఞాతంలోనే ఉండొచ్చు. ఆ సౌకర్యం కలిగించింది మన వాళ్ళే. దానికి కారణం ఏంటంటే, నిజాము అందరికి అత్యంత సంపన్నుడు, అందరికీ ఆశలు పెట్టేసినాడు, అందరి దగ్గరికి ఆడవాళ్ళని పంపించినాడు, తార్చేసినాడు. అందరికీ డైమండ్స్, ఒకరికి 6 లాట్ డైమండ్స్, జేఎన్ చౌదరితో సహా అందరికీ లంచాలు ఇచ్చినాడు. ఒకరికి 6 లాట్ డైమండ్ ఇచ్చినాడు, ఒకటి జాకబ్ డైమండ్ ఇచ్చినాడు, ఒకరికి పిట్స్ డైమండ్ ఇచ్చినాడు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కోయినూరు కూడా ఇక్కడ నుంచే పోయింది కదా సార్. అందరికీ అన్నిటికంటే ఎక్కువ సంపద ఉన్నది ఆయన దగ్గరే కాబట్టి అందరికీ డబ్బులు 100 కోట్లు, ఇప్పుడైతే 100 కోట్లు 1000 కోట్లు డబ్బులు ఇచ్చేసినాడు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకులో పెట్టడానికి కూడా చాగా సరిపడే అంత సంపద ఉంటుంది నిజాంది సార్. అందరికీ లంచాలు ఇచ్చేసినాడు, అందరికీ అమ్మాయిలు పంపి తార్చినాడు, వాళ్ళందరికీ వశం చేసుకున్నాడు. అందుకని నిజాం తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టినారు. ఆయన నిజాం చెప్తేనే పరిపాలన జరిగింది. నిజాం చెప్తే నా మీద తిరుగుబాటు చేయమని వాళ్ళందరూ జైల్లో పెట్టండి. నల్లా నరసింహులు ఆయన 1959 వరకు జైలు ఉన్నాడు. ఆయన ఉరి శిక్ష చేయమన్నాడు. నిజాం చెప్తే ఆయన ఉరి శిక్ష చేసినారు. నంద్యాల శ్రీనివాసరెడ్డి, గుర్రం ఎనుబోతు ఒక్కరికి కాదు అనేక మంది 14 మందిని ఉరి చేయాలని చూసినారు. చివరికి ప్రాహ్లో పెద్ద ఊరేగింపు జరిగింది 1954లో. జరిగితే యూత్ ప్రపంచం నుంచి వచ్చిన, ప్రాహ అంటే చెకోస్లోవేకియా, అక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్ద ఊరేగింపు తీసి వీళ్ళని ఉరిదిస్తారా తప్పు అని చెప్తే అది టైమ్ మ్యాగజైన్లో ఇంటర్వ్యూ వచ్చింది సార్. వస్తే బీబీసీలో కూడా వచ్చింది. అప్పుడు భయపడిపోయి మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వమే చెప్తే ఆయన్ని మళ్ళీ వాళ్ళని వదిలేసినారు. 1959 వరకు జైల్లోనే ఉన్నారు. వాళ్ళను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చేసినారు. 59 వరకు దేశం కోసం పనిచేసిన వాళ్ళు, స్వాతంత్రోద్యమంలో ఉన్నవాళ్ళు, నిజాం వ్యతిరేక పోరాటంలో ఉన్న వాళ్ళందరేమో 59 వరకు జైలు ఉంటారా? ఉన్నారా లేదా కాంగ్రెస్ అని అడుగుతున్నాము, ఉన్నారా లేదా బీజేపీ అని అడుగుతున్నాము. మీరు సర్దార్ పటేల్ గొప్పడని చెప్తున్నారు కదా, మరి సర్దార్ పటేల్ ఏం చేసినాడు? నిజాంను అపాయింట్ చేసింది ఎవరు? పోనీ చేసినారు. 50లో చచ్చిపోయినాడు ఆయన, ఆ తర్వాత చచ్చిపోయినాడు. ఆయన
ఏం చేసినాడు 50 వరకు? వీళ్ళందరూ జైలు ఎందుకు పెట్టినారు? నిజాం చెప్తే అనేక మందిని చంపేసినారు. సాయుధ పోరాట యోధులందరినీ దాదాపు 3000 మందిని చంపేసినారు. నిజాం తిరుగుబాటు వేసి చంపేసినారు, లేదా వాళ్ళకు యావజ్జీవ కారాగారం శిక్ష విధించినారు. నిజాంనేమో రాజ్భవన్లో పెట్టినారు. ఇది విద్రోహమా కాదా అడుగుతున్నాం. కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాం. ఎట్లా పెట్టినారు? మీరు చూస్తూ ఎట్లా కూర్చున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు? ఎందుకు ప్రశ్నించలేదు? అంటే విముక్తి మీరు చేసినారా? ఎక్కడ చేసినారు మీరు? ఇక్కడ ఎన్ని వేల మంది చచ్చిపోయినారు? తెలంగాణ సాయుధ పోరాటం ఎంతమంది వీరులను కన్నది, ఎంతమంది త్యాగ పురుషులను కన్నది. ఊరూర పోరాటం జరిగినది. ఏ ఊరికన్నా ఈ ఢిల్లీలో కూర్చున్న పాడుముఖాలను వచ్చి తెలంగాణ గ్రామాలు తిరగమనండి. ప్రతి ఊరిలో కనీసం 10 స్తూపాలు ఉంటాయి. వాళ్ళు నిజాంకు వ్యతిరేక పోరాటం చేసిన వాళ్ళు. మీ ఊర్లో కూడా ఉంది కదా, పక్క ఊర్లో కూడా ఉంది కదా. ఎన్ని ఊర్లు లేదు? పక్కన జనగామ చుట్టుపక్కల ఎక్కడైనా బొమ్మండి, సూర్యాపేట చుట్టుపక్కల ఎక్కడైనా, ఆరేడు చుట్టుపక్కల బొమ్మనండి. ఎన్ని పోరాటాలు జరిగినాయి? ఆఖరికి మరో జలియన్ వాలాబాగ్ మనం చూసినాం కదా. ఒకటి కాదు, ప్రతి ఊరొక జలియన్ వాలాబాగ్. ఎంత పెద్ద పోరాటం అంటే మీరు చేసినారా? మీ దగ్గర మీ పాడుముఖాలకు ఏం చేసినారు? ఒక్క 1860లో కూడా పోరాటాలు జరిగింది ఇక్కడనే బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా. చీదా ఖాన్ మనం చూసినాం కదా. చీదా ఖాన్ జైల్లో పెడితే తురబాస్ ఖాన్, మౌలవి అలావుద్దీన్, నిర్మల్లో 1000 మంది గోండులు రామ్జీ గోండ్ నాయకత్వంలో 1860లో కదా పోరాటాలు చేసి 1000 మందిని బ్రిటిష్ వాళ్ళు ఉరితీసినారు నిజాంతో కలిసి. 1000 ఊర్ల మర్రి 1000 ఊర్ల మర్రి కూడా ఊరకొక్కరు ఉరితీసినారు. అంతమంది అంతంత పెద్ద పోరాటం జరిగినాయి. మీకు ఎక్కడ జరిగింది? మీకు ఏమైనా బుద్ధి ఉందా? తెలిసిందా? తెలంగాణలో జరిగింది పోరాటం. అద్భుతమైన పోరాటాలు జరిగినాయి. ఎన్ని పుస్తకాలు రాసినారు దాని మీద? నల్లనరసింహ రాసినాడు, పుచ్చలపల్లి సుందరరాయ రాసినాడు తెలంగాణ సాయుధ పోరాటం మీద, చంద్రరాజేశ్వరరావు రాసినాడు, ఒకరు కాదు బిఎన్ రెడ్డి రాసినాడు, తర్వాత బండకింది చదువుపట్ల దేవులపల్లి వెంకటేశ్వరరావు ఆయన రాసినాడు. వీళ్ళందరూ పోరాటాలు ప్రత్యక్షంగా పాల్గొన్నవాళ్ళు. ఇంత పెద్ద పోరాటాలు జరిగితే నువ్వెవడిరా ఢిల్లీలో జోకరువు? నువ్వు విముక్తి చేసినావా? నువ్వు నిజాం రాజ్భవన్లో పెట్టినావు. బుద్ధి ఉండాలి నీకు. గట్టిగా చెప్పాలి. చదువుకోండిరా మీకేం తెలుసు? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు, వాడు బీజేపీ వాడు కావచ్చు, కాంగ్రెస్ వాడు కావచ్చు, వానికి యమున అవతల ఏముంటుందో, యమునా పార్ అంటారు ఢిల్లీలో, ట్రాన్స్ యమున ఏముంటుందో కూడా వానికి తెలియదు పట్టదు. రాహుల్ గాంధీకి ఏమైనా తెలుసా? ఇప్పుడు మోదీకి ఏమైనా తెలుసా? ఏమి తెలియదు. వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటారు. యమున లోపల ఉన్నదే తెలుసు వాళ్ళకి. యమున బయట ఉన్నది తినడం తెలియదు. పట్టదు కూడా పట్టదు, తెలుసుకోరు. మనం చెప్తే వినను కూడా వినరు. మీరు చెప్తారా? పిచ్చి మాటలు మాట్లాడతారా? ఇది పక్కా విద్రోహం. మనం వచ్చే సెప్టెంబర్ 17కు విద్రోహ దినమే చేయాలి. 3 నెలలకు రాయండి మీరు. ఈ తెలంగాణలో కూడా తప్పే. మీరు ఎందుకు తెలుసుకోలేదు? వాడు నిజాం ఉన్నాడా లేదా రాజ్భవన్లో? దుర్మార్గుడు అవునా కాదా? నిజాం మీద పోరాటం చేయాలని పిలిపించిన వాళ్ళందరూ జైలు ఉన్నారా లేదా? ఉన్నారు కదా. మరి ఏమైంది? నంద్యాల శ్రీనివాసరెడ్డిని జైల్లో పెట్టలేదా? 15 దాకా నల్లరసులు పెట్టలేదా? నంద్యాల శ్రీనివాసరెడ్డి అంటే ఎవరు? ఈటెల రాజేందర్ భార్య ఉంది కదా, జమున పెద్ద ఆయన అదే ఊరు. కేతిపల్లి పల్వెల గురునాథ్ రెడ్డి అదే ఊరు. మరి వాళ్ళందరూ జైల్లో పెట్టినారు. అడుగుదాం, బీజేపీలో ఉన్నారు కదా. మరి ఈటెల రాజేందర్ని అడుగుదాం, బాబు మీరు చెప్తున్న విముక్తి చేసినామని నిజాములు పెట్టినారా లేదా? మీరు ఆయన నంద్యాల శ్రీనివాసరెడ్డిని జైల్లో పెట్టినారా లేదా? కాంగ్రెస్ వాళ్ళు అడుగుదాం. ఆయన చెప్పమనండి, తెలిసిపోతుంది. అది తెలుసుకోమనండి. ఏదో రాస్తున్నారు, సినిమాలు తీస్తున్నారు కదా రజాకార్ ఫైల్స్. మరి ఏం చేస్తారు రజాకార్ ఫైల్స్ తీసిన వాళ్ళు? ఎందుకు జైల్లో పెట్టలేదు? జైలు ఎందుకు పెట్టినారు? అది సినిమాలు ఏమన్నా వాస్తవాలు ఉన్నాయా? లేవు కదా. మరి ప్రకాష్ రెడ్డిని అడుగుదాం. గొప్ప చెప్తున్నాడు కదా, నిజాం మీద పోరాటం చేసిన వాళ్ళు ఆయనకు చిట్టెలకలు అయిపోయినరు, పనికిరాని వాళ్ళు అయినరు. విష్ణు రామచంద్రారెడ్డి గొప్పోడైండు. వాళ్ళకు ఏముంది? బుద్ధి ఉంది ఆమెకు? బీజేపీ వాళ్ళు అంతే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంతనే ఉన్నారు. అందుకని అది పక్కా విద్రోహం అవుతుంది తప్ప అది విమోచన కాదు. విలీనం అవుతుందేమో అది ప్రాక్టికల్గా. దాని తర్వాత పోయింది ఏంటంటే ఒక వెట్టి చాకరీ పోయింది అంతే. దానివల్ల వచ్చింది ఏం లేదు. 56 తర్వాతనే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని వాళ్ళు ఎందుకు చెప్పినారంటే, విశాలాంధ్ర ఏర్పడ్డాకనే, తెలంగాణ ఆంధ్ర విలీనమైనాకనే ప్రజారాజ్యం వచ్చింది. అప్పటిదాకా నిజాం రాజ్యం ఉన్నది. అనేక దొంగ పనులు జరిగినాయి. మళ్ళీ నిజాం పరిపాలన అదే. నిజాం చెప్తేనే అన్ని కంటి సైగతో జరిగిపోయినాయి. అన్ని ఫర్మాలు తేలేదేమో. 50 కంటే ముందు ఫర్మాలు పాత రేటుతో వచ్చినాయి. ఆ తర్వాత నిజాం పరిపాలన సాగింది. కాబట్టి పక్కా విద్రోహమే అవుతుంది తప్ప నల్లనరసింహ జీవితం చరిత్రలో కూడా చూపించినారు. కాబట్టి మనము సోయి తెచ్చుకొని, తెలంగాణ వాళ్ళని సోయి తెచ్చుకొని మీరు విద్రోహమే చేసినారని చెప్పాలి. సార్, ఇప్పుడు ఏదైతే అత్యంత రాక్షస పాలన నుండి మనం బయటపడి విశాలాంధ్రలో కలిసిన తర్వాత మీలాంటి గొప్ప వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పెనం నుంచి పోయి పొయ్యిలబడ్డట్టు అయింది మా పని అని చెప్పి మాట మాట్లాడుతున్నారు సార్. అది అంటే ఆంధ్ర పాలన నిజాం పాలన కంటే కిరాతకంగా ఉన్నదని చెప్పి ఓ భాషం సార్. అంటే అప్పుడు వాళ్ళు చేసినట్టు రేపులు చేయలేదు, మర్డర్లు చేయలేదు. కానీ ఏం చేసినారంటే ప్రకృతి వనరులను దోచుకొని పోయినారు సార్. వాళ్ళు 2/3 ఆంధ్ర మెజారిటీ, వాళ్ళ ఆంధ్రలో అసెంబ్లీలో 2/3 వాళ్ళు, 1/3 తెలంగాణ.
సో అసెంబ్లీలో ఏం జరుగుతుంది, పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఓన్లీ హెడ్స్ ఆర్ కౌంటెడ్ ఆర్ హ్యాండ్స్ ఆర్ కౌంటెడ్. సార్ అంతే, ఆత్మలు లెక్క పెట్టరు కదా, అవసరాలు లెక్క పెట్టరు కదా ప్రజలది, చేతులు లెక్క పెడతారు. చేతులు ఎవరు ఉన్నాయి? ఆంధ్ర వాళ్ళు 200 ఉన్నారు, తెలంగాణలో 100 ఉన్నారు. మరి వాంతా నడుస్తుంది, 294లో వాళ్ళే ఉన్నారు కదా. సో తెలంగాణ సఫర్డ్ ఇర్రివర్సిబుల్ మైనారిటీ, ఆంధ్ర సఫర్డ్ ఇర్రివర్సిబుల్, ఆంధ్ర ఎంజాయిడ్ ఇర్రివర్సిబుల్ మెజారిటీ. సార్ సో వాంతా నడిచింది. మళ్ళీ వాళ్ళే వచ్చింది, మళ్ళీ ఎవరు వచ్చారు? మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కదా, నిజాంను పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే కదా, అవును సార్. వాళ్ళే వచ్చిర్రు. వాళ్ళు ఏం పని చేస్తారు? నదుల మీద ప్రాజెక్టులు కట్టండి, కానీ మొత్తం నీళ్ళని ఆంధ్రాకి తీసుకుపోండి, తెలంగాణకి ఇవ్వకండి. సార్ నిధులన్నీ మళ్లించిర్రు, నియామకాలు మళ్లించిర్రు, నదులన్నీ మళ్లించిర్రు, ఆలోచనలు మళ్లించిర్రు, పత్రికలు వాళ్ళే, భూములన్నీ కొల్లగొట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు, హైదరాబాద్ భూములు, నిజాం భూములు, సర్ఫకాస్ భూములు, నిజాం వదిలిపెట్టినవన్నీ. అంటే దానికి కారణం ఏంటంటే నిజాం తోటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక అగ్రిమెంట్ యథాస్థితి ఒప్పందం చేసుకుంది. 565 మంది ప్రిన్సెస్ని ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, ఎవరిని కోపడొద్దు, ఎవరిని జైలు పెట్టొద్దు, వాళ్ళు చేసిన తప్పిదాలను క్షమించేయాలి, వాళ్ళ పరిపాలన ఉండాలి. నిజాంతో సహా కాశ్మీర్ రాజు కావచ్చు, తిరువాన్కూర్ రాజు కావచ్చు, మైసూర్ రాజు కావచ్చు, ఏ రాజులైనా సరే వాళ్ళదే పరిపాలన ఉండాలి. దాన్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఎట్లున్నది అట్లే ఉండాలి అనే ఒప్పందం చేసుకున్నారు, యథాస్థితి ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం ఎవ్వరికి శిక్ష లేదు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఆ కాంగ్రెస్ వాళ్ళే కదా, ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు తెలంగాణ అంటే ఏముంటుంది, తెలంగాణలో బేకూఫ్ కావాలని చెప్పారు, వాళ్ళే ప్రచారం చేశారు. వీళ్ళకి తెలుగు రాదు, తెలివి లేదు, ఇవన్నీ చెప్పుకోరు కదా, చెప్పుకొని వీళ్ళు అవసరం లేదు వీళ్ళన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. సో అందుకని మళ్ళీ వాళ్ళ పరిపాలన అయింది. తెలంగాణలో ఎవరు ఎక్కువ మంది ఉన్నది? ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళని ఏమప్పుడు లెక్క పెట్టినరా? వాళ్ళ జమానాలు లెక్క. ఆఖరికి నిజాం కూడా ఏమంటారంత అద్భుతంగా తయారైపోయింది. చెంచులకు ఇచ్చిన హక్కులని లాగేసుకున్నారు, గోండ్లకు ఇచ్చినవి లాగేసుకున్నారు, కోయిలు కొండరెడ్లకు లాగేసుకున్నారు, ఆదివాసులంతా నాశనం అయ్యారు, అడవంతా నాశనం అయిపోయింది. అందుకనే పరిపాలన మళ్ళీ రాక్షస పాలన వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత నిజాం తర్వాత వచ్చింది, మళ్ళీ వీళ్ళు కూడా నిజాం లాంటి వాళ్ళే కదా, వీళ్ళు కూడా వాళ్ళ బానిసలే కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కదా, నిజాంను పెట్టిన వాళ్ళే కదా. కాబట్టి తెలంగాణ వచ్చినాక కూడా ఏం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక తెలంగాణకి ఏం న్యాయం జరగలేదు. మళ్ళీ ఆ కాంగ్రెస్ వాళ్ళే నిజాంకు అడుగులకు మడుగులు ఎత్తిన వాళ్ళే, వాళ్ళ చెంచాగిరి చేసిన వాళ్ళు, తెడ్డిగిరి చేసిన వాళ్ళే మళ్ళీ పరిపాలనకు వచ్చారు. ఆంధ్రలో కూడా అదే కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే. కాబట్టి తెలంగాణకు అన్యాయమే జరుగుతూ పోయింది, ఇప్పటికి కూడా తెలంగాణ అన్యాయం జరుగుతూనే ఉన్నది. అందుకని తెలంగాణ వాళ్ళు లేచి కూర్చోవాలి, నిజాం వారసులను, నిజాం తొత్తులను, వాళ్ళ చెంచాలను, తెడ్డులను కూడా భూములు పాతి పెట్టాలి. అప్పుడే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. సార్ ప్రత్యక్షంగా మనకు రజాకారుల ఆకృత్యాల కంటే గ్రామాలలో పటేల్ పటవారుల ఆకృత్యాలు ఎక్కువ అని గ్రామాలలో ఇప్పటికీ చెప్తారు సార్. ఇలా వాస్తవం ఎంత సార్? అది ఎందుకంటే అది నిజమే, అది ఎందుకు జరిగినాయి అంటే బ్రిటిష్ వాడు ఏజెంటు నిజాము, ఇంకా 565 మంది ప్రిన్సెస్ రాజులు సంస్థానాధిపతులు అందరూ బ్రిటిష్ తొత్తులే. వాడు ఏది చెప్తే జరగాలి. తెలంగాణలో కానీ నిజాం స్టేట్లో కానీ ఇరిగేషన్ పాలసీ, ఎక్సైజ్ పాలసీ, టాక్సేషన్ పాలసీ, మెడికల్ పాలసీ అన్నీ బ్రిటిష్ వాడే చెప్పిండు. అరే నువ్వు అలోపతి పెట్టరా అంటే అలోపతి పెట్టింది నిజాం. నువ్వు ట్యాక్స్ ఇంత ఉండాలి, చదువుతుండాలి, సర్దేశ్ మీకు ఉండాలి. వాడు చెప్పింది నిజాంకు మళ్ళీ ట్యాక్స్ డైరెక్ట్ పోయి వసూలు చేయలేడు కదా పన్ను. అవును సార్. కాబట్టి భూస్వాలను పెట్టుకున్నారు, వాళ్ళు ఫ్యూడల్ లార్డ్స్ని పెట్టుకున్నాడు. మరి వాళ్ళు కూడా డైరెక్ట్ పోలేదు. ఒక్కో సంస్థానాధిపతి, గద్వాల సంస్థానం, మన అమరచింత సంస్థానం ఉన్నాయి అనుకోండి, వనపర్తి సంస్థానం, వాళ్ళు ఎక్కడ పోతారు? మళ్ళీ వాళ్ళ దగ్గర కింద ఏజెంట్లు ఊరుకో భూస్వామిని పెట్టుకున్నారు, వాళ్ళు వసూలు చేస్తారు. వాళ్ళ కింద బంట్రోతులు ఉంటారు, వాళ్ళు కుల్కర్ణి, కర్ణాలు ఉన్నారు అనుకోండి. కర్ణం అంటే ఏంది? కుల్కర్ణి అంటే మరాఠీలో విలేజ్ క్లర్క్. అటు భూములు ఇటు చేస్తారు, ఇటు భూములు అటు. జనరల్గా బ్రాహ్మణులు ఉంటారు, కర్ణాలు ఉంటారు, వాళ్ళు కర్ణాలు అంటాం. కుల్కర్ణిని మహారాష్ట్రలో అంటారు, మనం కర్ణాలు అంటారు. అక్కడి నుంచి వచ్చిన వీళ్ళంతా సార్. వాళ్ళు కుల్కర్ణీలు అయినారు, కర్ణాలు అయినారు. వాడు చెప్పినట్టే వీళ్ళు చేస్తారు. సో వాళ్ళ కింద పటేల్ పటవారు ఉన్నారు, వాళ్ళు వసూలు చేయాలి. సో వాళ్ళే అరాచకాలు పైనుండి చెప్తాడు. బానిసలే కదా వీళ్ళు. సో బానిసకు బానిస అని శ్రీశ్రీ చెప్పినట్టు ఇంగ్లీష్ అని బానిస నిజాం బానిస సంస్థానాధిపతుల బానిసలు దొరల బానిసలు పటేల్ పటవారీలు. సార్ బానిసలే కదా వీళ్ళు. అరే వాడిదాన్ని వీని కొట్టంటే పోలీసులు చెప్పినట్టే. వాళ్ళు పైనుంచి ఏ హుకుం వస్తే అది పోలీసులు చేయాలి. మంచోని జైలు పెట్టాలి, చెడ్డోని అధికారం మీద కూర్చోబెట్టాలి. అప్పుడు జరిగినట్టు ఇప్పుడు కూడా అది జరుగుతున్నది. సో అందుకని ఏంటంటే అది దొంగ పనులు జరిగినాయి. పటేల్ చాలా అరాచకాలు చేసినారు. అందుకనే మనం జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి నాగల్ల యాదగిరి బండి యాదగిరి అంటున్నాము. అసలు పేరు నాగల్ల ఆయనది. ఆయన దళితుడు. ఆయన రాసింది
బండి వెనుక బట్టి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలోకి పోతూ కొడుకో ప్రతాపరెడ్డి, జనారెడ్డి ప్రతాపరెడ్డి. సార్ నిజాం మీద రాసిన పోరాటం నైజాము సర్కరోడా, ఆ పాట నిజాం మీద రాసిన పాట. నైజాము సర్కరోడా నాజీల మించినోడా యమ బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా. పడవ అంటే 2 తిని బతుకుడు, బాడ కిరాయి తిని బతుకుడు, బాడ తిని బతుకుడు. నిజాం బాడ తిని బతికిండు. వాడు ఏం పని చేసిండు? ఏం పని చేయను బాడ అంటారు, బాడకా అంటారు, బడివే అంటారు. బడివినేవాడు బాడకావేవాడు. పని చేస్తే శ్రమ చేసినోడు శ్రమజీవి, శ్రమ చేయకు కిరాయి తిని బతికినోడు బడవ. అందుకనే దళితుడు ఎంత గొప్ప అద్భుతంగా రాసిండు. నాగలి యాదగిరి కంటే గొప్పగా ఎవరైనా రాసిండ్రా? నిజాములందరూ తిట్టిండు, దొరలందరూ తిట్టిండు, జనారెడ్డి ప్రతాపరెడ్డిని కూడా తిట్టిండు కదా సార్. అందుకనే దొరలు నిజాం కావచ్చు, నిజాం తొత్తులుగా ఉన్న విష్ణు రామచంద్రారెడ్డి కావచ్చు, ఇంకా తొత్తులుగా ఉన్న జనారెడ్డి ప్రతాపరెడ్డి అందరికంటే పెద్ద భూస్వామి వాడు కావచ్చు, వీళ్ళందరూ దొంగ పనులే చేసారు. బడవలేలు బడిపలకు బడిపలేళ్ళు సార్, బాడకావులకు బాడకావులీళ్ళు. అందుకని ప్రజల రాజ్యం కాదు ఇది. ఇప్పటి కూడా మళ్ళీ వాళ్ళదే పరిపాలన ఉంది. ఇప్పుడు దొడ్డికొమరే వారసులు ఎవరు ఉన్నారా? అసెంబ్లీ ఉన్నారా? చాకలి వారసులు ఉన్నారా? లేరు కదా. మళ్ళీ ఎవరున్నారు? ఆ బాడా కావులే ప్రతినిధులే, వాళ్ళ సంతానమే, వాళ్ళే ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు. సార్ పేదలు కాదు కదా. అందుకని అసలు వాస్తవాలు బయటికి రావు. ఆ బడిపల్లి పోయినంత కాలం ఇట్లనే ఉంటుంది. బడిపల్లి పోయి ప్రజల రాజ్యం రావాలంటే కింద ఊరవతల అడుక్కొని తినే డక్కలాయన ఉంటాడు కదా, డక్కలాయన ముఖ్యమంత్రి కావాలి. రోడ్లు ఉడిచే తల్లి ఏ కులమని కానివ్వండి ప్రధానమంత్రి కావాలి. ఎమ్మెల్యేలు చెంచులు గోండులు కోయలు ఉండాలి. అప్పుడు న్యాయం జరుగుతుంది. అప్పటిదాకా డక్కలాయన ప్రధానమంత్రిగా అయ్యేదాకా, డక్కలాయన ముఖ్యమంత్రి అయ్యేదాకా సఫాయి కర్మచారి రోడ్లు ఉడిచే తల్లి ఆమె ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయ్యేదాకా దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క, దొంగల రాజ్యమే ఉన్నట్టు లెక్క. సార్ విధ్వంసం అనేది రూపుమార్చుకుంటూ వస్తుంది, కానీ నిజాం కాలం నుండి మొదలు పెడితే ఇయ్యాటి వరకు కూడా విధ్వంసం జరుగుతున్నాను సార్. అది పరిపరి విధాలుగా. ఇవాళ మనం చూసుకుంటే ఎండ తీవ్రత అనేది సుమారు 50 డిగ్రీలకు చేరుకునేటువంటి ప్రమాద హెచ్చరికలు మోగుతున్నాయి సార్. ఇవాళ మూల కారణాలు సార్. దీనికి మనిషే కారణం సార్. ఎందుకంటే భూమి పుట్టి జియాలజిస్టులు చెప్పేది ఏమంటే 453 కోట్ల సంవత్సరాలు అయి ఉండొచ్చునని అంచనా. అప్పటి నుంచి భూమికి ఏ ప్రమాదం రాలేదు. భూమికి శత్రువు ఎవరంటే మనిషే. ప్రకృతికి శత్రువు కూడా మనిషే. పిట్టలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, ఏవి ప్రకృతికి విపత్తి కలిగించవు, మనిషే కలిగిస్తాడు. ఎందుకంటే వాడికి బుర్ర ఉంది కాబట్టి. బుర్ర ఉంది, బొర్ర కూడా ఉంది. అందుకని వాడికి తొడేల ఆకలి కంటే కూడా తీవ్రమైన ఆకలి ఉంది. తొడేల ఆకలినే తీరుతుంది కానీ మనిషి ఆకలి తీరుతుంది. అగ్ని ఆకలి కూడా తీరుతుంది. మీరు నెయ్యి పోసినా కొద్ది అగ్ని కావాలంటారు కదా, ఎప్పుడో ఒకసారి చల్లారుతుంది. కానీ మనిషి ఆకలి మాత్రం చల్లారదు. వానికి అన్నీ కావాలి మనిషికి. భూమి పుట్టి 453 కోట్ల సంవత్సరాలు అయిందని జియాలజిస్టుల అంచనా, భూగర్భ శాస్త్రవేత్తల అంచనా అది. కానీ అప్పటి కోట్ల సంవత్సరాలు ఎప్పుడు ప్రమాదం రాలేదు. భూమికి ప్రమాదం ఎప్పుడు వచ్చిందంటే 250 ఏళ్ళు అయింది. పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నది. స్టీమ్ ఇంజిన్ కనిపెట్టినప్పటి నుంచి జరుగుతున్నది. అది దానివల్ల ఏమవుతుందంటే మీరు కింద నుంచి నీళ్ళు మసలు పెట్టాలి కదా, మరగాలి కదా, స్టీమ్ ఇంజిన్ రావాలి కదా. ఆవిరి యంత్రం వచ్చింది. ఆవిరి యంత్రం వచ్చినాక యంత్రాలు వచ్చింది. రైలు వచ్చినాక యంత్రాలు వచ్చినాయి. వాటంతా అవి నడుస్తాయి కదా ఆవిరి యంత్రంతో. అది వచ్చినాక మీరు బొగ్గు కాల్చడం మొదలుపెట్టారు. బొగ్గు ఎక్కడ ఉంటుంది? భూమి లోపల పొరలో ఉంటుంది. భూమి లోపల నుంచి ఏ ఇంధనం తీసి తగలబెట్టినా కూడా ప్రమాదమే. మీరు చెట్టు తగలబెడతారు, కొమ్మ తగలబెడతారు, పెద్ద సమస్య కాదు. గడ్డి తగిలేస్తారు, సమస్య కాదు. కానీ భూమి లోపల నుంచి బొగ్గు తీస్తారు. దాన్ని ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు. అంటే శిలాజ ఇంధన వనరులు. అంటే భూమి లోపల శిలలుగా మారిపోయినాయి. కిందికి పోయినా కొద్ది గట్టి పడుతుంటుంది కదా, శిలంగా మారిపోయింది. దాని నుంచి పుట్టింది బొగ్గు, దాని నుంచి పుట్టింది పెట్రోల్, దాని నుంచి పుట్టింది డీజిల్, దాని నుంచి పుట్టింది గ్యాస్, మన గ్యాస్. ఈ 3 శిలాజ ఇంధన వనరులు. 4 అవి కాలుస్తుంటే పర్యావరణం వేడెక్కుతున్నది, ఆకాశం వేడెక్కుతున్నది. వేడెక్కి ఏమవుతుందంటే దానివల్ల భూతాపం పెరుగుతున్నది. భూతాపం పెరిగి ఏమైంది? ఆర్కిటిక్ ఖండం మొత్తం కరిగిపోయింది. 5% పెరిగింది. మంచు ఖండం అది, మొత్తం మంచిగా ఉంటుంది అక్కడ. ఎప్పుడైనా పూర్వం మన భూమి ఉండొచ్చినేమో, దాని కింద నాగరికత ఉంటే ఉండొచ్చినేమో. కానీ ప్రకృతి చూస్తున్నప్పటి నుంచి, మనం చూస్తున్నప్పటి నుంచి, మన తాతల ముత్తాతలు చూస్తున్నప్పటి నుంచి, శాటిలైట్ చూస్తున్నప్పటి నుంచి అది మంచు ఖండం కరిగిపోయింది. మంచు ఎడారి సైబీరియా, భారతదేశం కంటే పెద్దది మంచు ఎడారి రష్యాలో, అది మొత్తం కరిగిపోయింది. హిమాలయాల్లో గ్లేషియర్స్, మంచు పొరలు ఉంటాయి, అన్నీ కరిగిపోయినాయి.
హైదరాబాద్లో మేము 6 నెలల కింద శ్రీనగర్ పోతే హైదరాబాద్లో 26 డిగ్రీలు ఉంది, శ్రీనగర్ 35 డిగ్రీలు ఉంది. తట్టుకోలేకపోతుంది. ఎందుకంటే కొండలు హరిపర్వత్ కూడా మంచంతా కరిగిపోయింది. అక్కడ ఏ కొండ శంకర్ హిల్ కొండలు కరిగిపోయినాయి, మంచంతా కరిగిపోయింది. అదంతా దాల్లేకలకు వస్తుంది, అది వేరే విషయం. ఇవన్నీ కరిగిపోయి జీలంలో కూడా వస్తుండొచ్చు, వేరే విషయం. కానీ మళ్ళీ వెళ్ళిపోతుంది నీరంతా. అది కరిగిపోయి కొండలు కాబట్టి వేడెక్కుతుంది. ఒక కొండ నుంచి వేడి ఇంకో కొండకు, ఇంకో కొండ నుంచి వేడికి. శ్రీనగర్ భయంకరంగా తయారైపోయింది. అది ఏమవుతుందంటే ఈ నీళ్ళన్నీ పోయి సముద్రంలో చేరుతాయి. సముద్రాలు ఏమవుతాయి? ఉప్పొంగుతాయి. ఇప్పటికి ఏమైంది? అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో ఉంది. అక్కడ నది పక్కన పొంగి ఏమైందంటే సముద్రం పక్కన సముద్రం పొంగింది. 30-40 టవర్లు కూలిపోయినాయి అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో. న్యూయార్క్లో చాలా టవర్లు కూలిపోయేటట్టు. న్యూయార్క్లో కూడా సముద్రం పొంగుతుంది. రేపు 7,400 కిలోమీటర్లు భారతదేశం సముద్ర తీరం, 7,400 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఇండియాది. దాంట్లో మొత్తం ముందు ముంబై పోతుంది, తర్వాత చెన్నపట్నం పోతుంది. మన ఆంధ్ర అనుకుందాం. చెన్నపట్నం నుంచి ఇచ్చాపురం దాకా, శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా ఈ సముద్ర తీరం 1,100 కిలోమీటర్లు ఉంటుంది. ముందు చెన్నపట్నం మునుగుతుంది. 2040 కల్లా 10% మునుగుతుంది. 2030 కల్లా 2050 కల్లా 30% మునుగుతుంది. రేవుపట్నాన్ని మునిగిపోతాయి. ప్రపంచం అంతా మునిగిపోతే మన దేశంలో మునిగిపోతుంది. 2040 కల్లా చెన్నపట్నం 10%, చెన్నపట్నం తర్వాత కొత్తపట్నం, కృష్ణపట్నం అన్నీ మునిగిపోతుంది. శ్రీహరికోట కూడా పోతుంది. మనం అక్కడి నుంచి రాకెట్ లాంచ్ చేస్తాం కదా, అది కూడా మునిగిపోతుంది. కొల్లేరు పోతుంది. అది వరుసగా కొత్తపట్నం, కృష్ణపట్నం అట్లా పోతుంటే మీకు మచిలీపట్నం పోతుంది, విశాఖపట్నం పోతుంది, భీమునిపట్నం పోతుంది, అవతల పారదీప్ పోతుంది ఒరిస్సాలో, తర్వాత కల్కటా పోతుంది, అవతల ఢాకా బంగ్లాదేశ్లో, అవి కూడా మునిగిపోతాయి. భయంకరమైన ప్రమాదం వస్తుంది. దీనివల్ల ఏమైందంటే సముద్రంలో ఉండే బ్లూ ఫుడ్ అంటాం దాన్ని, సముద్రంలో ఉండే చేపలు, రొయ్యలు అన్నీ చచ్చిపోతాయి, పీతలు కూడా పోతాయి. మనుషులు 30% మనుషులు హైదరాబాద్లో కూడా సముద్రంలో చేపలు, సముద్రంలో రొయ్యలు, పీతలు తింటున్నారు. అవి పోయి కొరత ఏర్పడితే ఏమవుద్ది? మాంసం మీద ధర పెరుగుద్ది. గొర్రెల మేకలు కూడా పెంపకం కష్టమైపోద్ది. వేడికి గడ్డి ఉండదు, గడ్డి పండదు. అవి ఎక్కడ తింటాయి, ఎక్కడ మేస్తాయి? 10,000 రూపాయల కిలో అవుతుంది మాంసం. బిర్యానీ తిన్న హైదరాబాద్ బిర్యానీ దొరకదు. ఉత్పత్తి అంతా ఆగిపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల 50 డిగ్రీలు పెరిగిపోతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, మహారాష్ట్ర, కర్ణాటకలో 50-52 డిగ్రీలు. అంటే బయట ఎండలోకి పోతే వడదెబ్బ తాగి చచ్చిపోతాడు. అంత భయంకరంగా ఎండ ఉంటుంది. సో ఇదంతా ఎందువల్ల అవుతుంది? మనిషి బతకాలి కదా. మనమే మన అత్యాశ మనల్ని చంపేస్తుంది. ప్రకృతిని నాశనం చేసేసింది. అందుకని ఇప్పుడు ఇంత ఎండ పోయినసారి ఉందా? అంతకంటే ముందు ఇంత ఉందా? లేదు. పోయినసారి పెరిగింది, ఇప్పుడు ఇంకా పెరిగింది, ఇంకా పెరుగుతూ వస్తుంది. దానికి కారణము మన దగ్గరనే అనుకుందాం. మన దగ్గర మీరు కరీంనగర్ జిల్లా పోండి. కరీంనగర్ జిల్లా కొండలను కొట్టేశారు కదా. కొండలు ఉంటాయి కదా వర్షం పడేది. కొండలు ఉంటే అడవులు వర్షం పడుతుంది. వర్షం ఎవరు పడుతుంది? పడదు. కొండలన్నీ పోయినాయి. రామగిరి, మహాముత్తారం అడవులన్నీ పోయినాయి. ఇసుక ఒక్క నేరలనే 32 మంది ఇసుక లారీల కింద పడి చచ్చిపోయారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఇసుక లారీల కింద పడి 95 మంది చచ్చిపోయారు. ఏమైంది? కొండలు కొట్టేస్తుంది, ఇసుక తీసేస్తుంది. కొండలు కొడితే ఏమైంది? ఆఖరి కొండగట్ట ఆంజనేయ స్వామిది కూడా అటు కూడా వెనుక కొడితే ఆ బస్సు చుట్టూ తిరిగిపోయి 65 మంది కింద పడి చచ్చిపోయారు. ఎవరిని పట్టించుకోరా? ఏ రాజకీయం పట్టించుకోలే. ఏమైంది? ఇంకా ఏమి లేదు. కొండలు పోయినాయి, అడవులు పోయినాయి, బొగ్గన్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు బొగ్గు ఎక్కడ ఉంటుంది? బొగ్గన్లు వేస్తే ఎన్ని ఊర్లు పోతున్నాయి? ఒకటి కాదు కదా. గుంజపడుగు పోతుంది, టెన్నింక్లింగ్ కాలనీ పోతుంది, రామగుండం పోతుంది, మేడిపల్లి. ఇప్పటికే మేడిపల్లి ఎంత 800 అడుగుల లోతు. మేడిపల్లి గోదావరిని ఆనుకొని ఉంటుంది. గోదావరి కానీ పక్కన రామగిరి. అక్కడ ఏమైంది? మొత్తం పోతున్నది. సో బొగ్గు వల్ల, ఖనిజాలు తవ్వడం వల్ల పోతుంది. ఖనిజాలు తవ్వనే వద్దు, ప్రకృతి విరుద్ధమైన పని. కొండలు కొట్టనే వద్దు. ప్రకృతితో మీరు చిలగాటం ఆడుకోవద్దు. కొండలు ఎందుకు కొడుతున్నారు అని మంత్రి అయింది కదా. ఏమైంది మరి? అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఉన్నారు దాంట్లో. ఒక్కడైనా మాట్లాడే దాంట్లో. ఇసుక తీసేయని వద్దు. ఇసుక ఎందుకు తీస్తావు? గంగాదేవిని తల్లి కదా, గంగమ్మని మొక్కుతావు కదా. నీ తల్లి గుడ్డలు ఉన్నారు కదా. గుడ్డలు అంటే ఇసుకనే. ఇసుక తీసేసినాక నీ తల్లిని నువ్వు దుశ్శాసనం సొంత తల్లి వ్యవస్థను చేయలే, నువ్వు చేస్తున్నావు. నువ్వు గంగాని పూజ చేస్తావు, గంగా ఇసుక అంతా తీసేస్తావు. సో ఈ ప్రకృతి వనరులను నాశనం చేస్తే మొత్తం మానవ జాతి అంతరించిపోతుంది. మానవునికి బుద్ధి లేని ప్రపంచంలో ఎవడ ఉన్నాడంటే మానవుడే. ప్రతి జంతువుకు దేవుని మీద నమ్మకం ఉంటుంది, పక్షినికి ఉంటుంది. ఎందుకంటే అది రేపటి కోసం దాచిపెట్టుకోదు. రేపటి కోసం మనిషి ఒక్కడే రేపటి కోసం దాచిపెడతాం. అవును సార్. అంటే నాస్తికుడు ఎవడు? దేవుని మీద నమ్మకం లేనివాడు ఎవడంటే మనిషే.
నీకు దేవుడు రేపిస్తాడని ఉండాలి కదా, ఉన్నదా నీకు? ప్రకృతిని నమ్మవైతే దేవుని నమ్మవైతే ప్రకృతి పురుషుని సమాగమం. సార్ పురుషుడు అంటే దేవుడు. సార్ ప్రకృతిని పురుషుని సమాగమం వల్లనే జీవకోటి పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. సార్ నువ్వు ప్రకృతి నాశనం చేస్తున్నావు, దేవుని నమ్ముతలేవు, ఏమైతే నువ్వు అయిపోయా నీకు. ఇంత ఆశ ఎందుకు నీకు? తొడేలు మించిన ఆకలి ఎందుకు నీకు? అగ్ని మించిన నిప్పును మించిన ఎందుకు నీకు ఆకలి ఎందుకు అంతుంది? అనలం అంటే చాలు అని చెప్పింది అగ్ని. అనలం అని ఎందుకంటారు అంటే ఇక చాలు, ఎంతన్నా అయిపోయి ఎన్నెన్న కర్రలు తింటూనే ఉంటుంది, కాలుస్తూనే ఉంటుంది. సార్ మనిషి అనలం కంటే పెద్ద ప్రమాదం అయిపోయాడు, నిప్పు కంటే ప్రమాదం అయ్యాడు, తొడేల కంటే పెద్ద ప్రమాదం అయ్యాడు. అందువల్ల మనిషి అత్యాశ వల్ల ప్రకృతి నాశనం అవుతుంది. దానివల్ల మనిషి కూడా నాశనం అవుతాడు. మానవ జాతి అంతరించిపోతుంది, ఎక్కువ కాలం ఉండదు. మళ్ళీ ప్రళయం వస్తుంది, ఇప్పటికీ వస్తున్నది ప్రళయం. ప్రళయం వస్తుంది. ఉర్దూలో ఖయామత్ అంటారు, అంటే ప్రళయమే వస్తుంది. డెల్యూజ్ అంటారు, డూమ్స్ డే అని కూడా అంటారు. డూమ్స్ డే వచ్చేస్తుంది. అందుకని ఇప్పటికైనా సోయిలో పడండి. ప్యారిస్ అగ్రిమెంట్లో బొగ్గు ఉత్పత్తి ఆపేయాలి అని అగ్రిమెంట్ చేసింది భారతదేశం. ఓ 13 దేశాలు అమలు చేస్తున్నాయి. మనం సంతకం పెట్టిన ప్యారిస్ అగ్రిమెంట్ మీద. కానీ ఎందుకు అమలు చేస్తలేదు భారతదేశం? బొగ్గు ఉత్పత్తి ఆపేయాలని చెప్పింది, బొగ్గు వినియోగం ఆపేయాలని చెప్పింది అగ్రిమెంట్. ఒక 11 దేశాలు మాత్రమే అమలు చేస్తున్నాయి. భారతదేశం కానీ అమెరికా కానీ అమలే చేస్తలేదు. ట్రంప్ దాంట్లోకి విడ్రా అయ్యింది, నేను అగ్రిమెంట్లు ఉండను, నేను దీన్ని అమలు చేయను, నేను ఉల్లంఘిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. అమెరికా వానికి అంత వాని ఆకలి మామూలు ఆకలి కాదు కదా అమెరికా వానికి. మానవ జాతి పోతే నేనైతే ఉండాలి, నా జనరేషన్ ఉండాలి, నా తర్వాత నా తరం పిల్లలు మనమలు ఉండాల్సిన పని లేదు, నేను ఒక్కరిని ఉంటే చాలు. వానికి పిల్లల మీద, వాని సొంత కుటుంబం మీద, మనమల మీద కూడా వానికి ప్రేమ లేదా? ఇంత తినేటోడు మానవ జాతి ఉంటుందా? గ్రేటా థంబర్గ్ని చూసి నేర్చుకోవాలి. ఆమె గ్రేటా థంబర్గ్ తిరుగుతున్నది ఇప్పుడు 21 ఏళ్ళు, అప్పుడు 11 ఏళ్ళు నుంచి పోరాటం చేసింది. మీ మానవ జాతికి ఇంత కోరికలా? ఇంత తీరని కోరికలు ఉంటాయా? ఇంత ఆశ ఉంటుందా? ఇంత ఆకలి ఉంటుందా? మీరు అన్నీ మీరే తింటారా? మా జనరేషన్కు ఏం మిగిల్చరా? ఇంత స్వార్థపరలా మీరు అని చెప్పి పట్టుకొని తిరిగింది. ఆమె అరెస్ట్ కూడా చేసినారు. అయినా తిరుగుతూనే ఉంది, 11 ఏళ్ళుగా తిరుగుతూనే ఉంది అమ్మాయి. మళ్ళీ గ్రేటా థంబర్గ్ లాంటి వాళ్ళు రావాలి, మన జనరేషన్ ఒకరు మూతి మీద అన్నారు, సార్ బుద్ధి ఉందా మీకు అని చెప్పి. ఎందుకు ఇంత బొగ్గెందుకు? కరెంట్ ఎందుకు? ఇంత కరెంటు కాలుస్తారా? ఇక్కడ కరెంటు వెలుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ కూడా కరెంటు వెలుగుతుంది స్టూడియోలో అంటే అర్థం ఎక్కడో బొగ్గు తీస్తున్నారు, కాలుస్తున్నారని లెక్క, ఎక్కడో పెట్రోల్ కాలుస్తున్నారని లెక్క. ఆఖరికి సోలార్ పవర్ కూడా ప్రమాదమే, లిథియం బ్యాటరీ కూడా ప్రమాదమే అని చెప్తున్నారు. అది కూడా ప్రమాదమే. భూమిలో అరగదు, బయోడిగ్రేడబుల్ కాదు, అది పోతుంది. అది కూడా పర్యావరణ కాలుష్యం సృష్టిస్తుంది. అందుకని ఏదైనా మీరు కాల్చినా వద్దు. పగటిపూట ఎందుకు? ఏ ఆఫీసు అయినా మీరు కొండి, పట్టపగలే దీపాలు ఉంటాయి. హుస్సేన్ సాగర్ ఉంటున్న అర్ధరాత్రి కూడా దీపాలు, హుస్సేన్ సాగర్ లోపల చెరువులని దీపాలు. అడిగినాయి ఆ చేపలు మాకు కరెంటు కావాలని, తాబేలు అడిగినాయి, ఆ తొడలు ఎందుకు అడిగినాయి? ఎందుకు పెడుతున్నారు మీరు? పట్టపగలు ఎందుకు దీపాలు వెలిగిస్తున్నారు? తెలంగాణ సామెత ఏంటంటే మా పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు, అరే వానికి ఎంత బల్బు అనుకున్నావురా, వాడు పట్టపగల ఇంట్లో దీపాలు పెట్టుకుంటాడు రా, అందరూ పట్టపగల ఇంట్లో దీపాలు పెట్టుకుంటాడు. ఎందుకు ఇది? మనిషి అంత అత్యాసన, దీపాలు అంత శోక, అంత మోజా మీకు? అందుకని జ్ఞానం లేదు మనిషి. ప్రకృతిలో ప్రతి జంతువుకు జ్ఞానం ఉంది సార్. ప్రకృతిని నాశనం చేయదు. ప్రతి పక్షికి జ్ఞానం ఉంది. ప్రకృతి మీద ప్రేమ కూడా ఉంది. మనిషి ఒక్కరికే లేదు, జ్ఞానం లేదు. చదువుకుంటే మోర్ యూ స్టడీ మోర్ యూ బికమ్ ఫూలిష్. ఎక్కువ చదువుకుంటే ఎక్కువ నువ్వు మూర్ఖుని అవుతావని చెప్తారు. చదువుకున్న దొంగలయ్యారు ఇప్పుడు. ఎవరు చెప్తాను లేడు. అమెరికాలో ఎక్కువ చదువుకున్నారు కాబట్టి అమెరికాలోనే ఎక్కువ విధ్వంసం జరుగుతుంది. చదువు రానోడు ఇప్పటికీ చూస్తాం ఊర్లలో. ఆడేముంది, ప్రకృతిని ఏం నాశనం చేయడు. ఆదివాసి ఉన్నాడు, చెట్టును కొడతాడు, ఎవడన్నా ఎవ్వడు కొట్టాడు. చెట్టు నా తల్లి అండి, అమ్మ తల్లిని కొడతామా అంటాడు. కింద పడ్డ పండే తింటాడుగా, పండు కూడా రాల్చాడు. క్రూరముఖం కూడా సార్, అడవిలో సింహం కూడా ఆకలి అయితేనే వేటాడుతుంది సార్. కానీ మనిషి ఆకలి కాకపోయినా తింటాడు, రోగం తెచ్చుకుంటాడు. ఆకలి తిన్నా ఫ్రిడ్జ్లో అంతా పెట్టుకుంటాడు. అంతే సార్. డబ్బులు కూడా తిజోరీలో పెట్టుకుంటాడు, స్విస్ బ్యాంకులో కూడా పెట్టుకుంటుంటాడు. మనకి అవసరమే లేదు. మన జనరేషన్ ఏమైంది? నిజాం అంత సంపాదించిండు, అంత ఉసురు పోసుకున్నాడు, అనుభవించిండు. ముకరం వల్ల చచ్చిపోయిండు. ముకరంజా ఏమైండు? 2 గదుల రూము ఇస్తాంబుల్లా, వాళ్ళ నానమ్మ ఊరది. ఆడపోయిండు, ఉన్నాడు. 2 గదుల రూము, అటెండర్ కూడా లేడు, ప్యూన్ కూడా లేడు. అందరికంటే సంపన్ను కదా. ఏమైంది? ఎట్లా చచ్చిపోయినావు? ముఖ్యమంత్రులు ఎట్లా చచ్చిపోయారు మనం చూడలేదు ఒకరొకరిని. ఎన్టీ రామారావు ఎట్లా చచ్చిపోయిండు, రాజశేఖర రెడ్డి ఎట్లా చచ్చిపోయిండు. ఇప్పుడు ఏమన్నా మన సుఖంగా బతురా, వాళ్ళు కూడా అట్లనే పోతారు. అందుకని నువ్వు దీనికోసం అంత ఆరాట పడొద్దు. నీ మనమరాలు మున్మనమరాలు అందరి మీద నీకు ప్రేమ ఉంటే ప్రకృతిని కాపాడు. నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే ప్రకృతి మీద కూడా ప్రేమ ఉండాలి. ప్రకృతి తల్లి నీకు, వాళ్ళు నీ పిల్లలు. నీ పిల్లల మీద నీకు మమకారం లేదు, నీ తల్లి మీద మమకారం లేదు. ఇంకా నువ్వేం మనిషివి? దరిద్రునివి కదా నువ్వు. అందుకని దరిద్రులు మొత్తం ప్రకృతిని దరిద్రంగా మార్చేస్తున్నారు. దీనికి ఎక్కడనో ఫుల్ స్టాప్ పెట్టాలి, ప్రజలకు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సార్, ఇప్పుడు ప్రకృతి విధ్వంసానికి పర్యవసానంగా మనం అంటే భూగర్భ జలాలు చూసుకుంటే ఇప్పుడు 1000 ఫీట్లు వేసినా నీళ్లు రాని పరిస్థితి సార్.
దీన్ని మొన్ననే రీసెంట్గా జియాలజిస్టులు బెంగళూరులో కనీసం వాటర్ సోర్స్ లేక ఇతర నగరాలకు వలస వెళ్తున్నారు సార్. ఈ కోణంలో చూసుకుంటే హైదరాబాద్ అనేది రానున్న కాలంలో మనుషులకు నివాసయోగ్యంగా ఉంటుందా సార్? సిటీస్ ఏవి నివాసయోగ్యంగా ఉండవు సార్. అన్నీ నివాసహీనంగా అయిపోతాయి, మనుషులే ఉండరు అసలు. సార్. బెంగళూరులో హైదరాబాద్, బెంగళూరు, డక్కన్ ప్లేటో. సార్. డక్కన్ ప్లేటోలో దే ఆర్ సిటీస్ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. సార్. మొత్తం సరస్సులే, మొత్తం కొండలే, కొండల మీద పడ్డ వానంతా సరస్సులోకి వస్తుంది. సరస్సు అంటే అర్థం ఏంటంటే సహజంగా ఏర్పడ్డది సరస్సు, సార్. తానంతట తానే ఏర్పడ్డది. నది అంటే చెరువు, చెరువు అంటే మనిషితో పోయింది. సరస్సు మాత్రం తనంతట తానే ఏర్పడ్డది, ప్రకృతి పరంగా ఏర్పడ్డది. అవన్నీ మీరు కూల్చేసారు కదా సార్. అన్ని కబ్జాలు అయినాయి కదా, మొత్తం సిటీ అయిపోయింది. బెంగళూరులో అయింది, హైదరాబాద్లో అయింది, పూణేలో అయింది. పూణే కూడా డక్కన్ ప్లేట్ ఉన్నాయి, నాగ్పూర్ కూడా డక్కన్ ప్లేట్ ఉన్నాయి, అక్కడ అది అవుతుంది. మైసూర్ డక్కన్ ప్లేట్ ఉన్నాయి, అక్కడ అవుతున్నాయి. చెరువులన్నీ పోయినాయి, సరస్సులన్నీ పోయినాయి. మనిషి తవ్విన చెరువులు పోయినాయి, ప్రకృతి సృష్టించిన సరస్సులు పోయినాయి. అవి పోయేసరికి ఏమైంది? సరస్సులేంది, కొండలేంది, అడవులు ఉండే. హైదరాబాద్ అన్ని బాగులే కదా, ఒక బాగ్ కాదు, ఇందర్ బాగ్, కిషన్ బాగ్, దేవి బాగ్, జామ్ బాగ్, ఎన్ని బాగులు, అన్ని బాగులే సిటీలో. బాగ్ అంటే తోటలు సార్. మనం చూసినాం కదా, బషీర్ బాగ్, బాగ్ లింగంపల్లి, అన్నీ ఏమి బాగులన్నీ పోయినాయి. బాగులంటే తోటలు, తోటలన్నీ పోయినాయి. చెరువులన్నీ పోయినాయి. చెరువులు ఏంది? చెరువులు ఒక ఊరికి కిడ్నీ లాంటివి. మనిషి కిడ్నీ లేకుండా బతడా? కిడ్నీలు అవి. తోటలు, బాగులన్నీ, తోటలు, బాగులు, అడవులన్నీ లంగ్స్ లాంటివి, ఊపిరితిత్తులు లాంటివి. లంగ్స్ ఉండాలి, లంగ్ స్పేస్ అంటారు, దాని పేరే లంగ్ స్పేస్. అంటే ఊపిరితిత్తుల ప్రదేశం అని అర్థం. ఒక ఊరికి ఊపిరితిత్తుల ప్రదేశం అంటే అడవులు, అడవులన్నీ కొట్టేస్తుంది, చెట్లన్నీ కొట్టేస్తుంది. మొన్న 400 ఎకరాలు చూస్తున్నా కదా హెచ్సీలో కొట్టేసిండ్రు. ఇంకా ఊపిరితిత్తులు నాశనం చేసినట్టే కదా, ప్రకృతి నాశనం చేసినట్టే కదా. అందుకని సుప్రీంకోర్టు చెప్పింది, ఒక చెట్టు నరికితే ఒక మనిషి నరికినట్టే. అందుకని ₹1,00,000 కేంద్ర ప్రభుత్వం కట్టమంది. ఆగ్రాలో చెట్లు నరికితే 454 చెట్లు నరికితే 4,54,00,000 ఫైన్ కట్టించుకుంది సార్. సుప్రీంకోర్టే కట్టించింది. సో అట్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే ఆదివాసులకు మధ్యప్రదేశ్లో వాడు 2 మధ్య చెట్లు నరికితే 1,20,00,000, అంటే ఒక్క చెట్టుకు 60 లక్షలు వేసింది. మరి ఎంత ఖరీదైంది అయినప్పుడు మరి నువ్వు ఇట్లా చెట్లు ఎట్లా నరుకుతున్నావు కూడా? నీకంటే ముందు అందరు నరికారు, నువ్వు కూడా అదే పని చేస్తున్నావు సార్. అందుకని చెట్లు నరికితే విపత్తులు ఏర్పడతాయి సార్. చెట్లు నరకొద్దు, అట్నే సరస్సులు పూడి చేసారు. కాబట్టి బెంగళూరు నివాసయోగ్యం ఉండదు, హైదరాబాద్ నివాసయోగ్యం ఉండదు. ఇంతకంటే ప్రమాదం ఏంటంటే ఎక్కడెక్కడ కొండలు తెచ్చి ఏం చేస్తున్నారు, ఆ కొండలన్నీ కొట్టి కంకర చేసి బౌల్డర్స్ చేసి కంకర అంతా రోడ్లు వేస్తుండ్రు. కంకర అంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఆర్సీసీ అంటే ఏంది? ఆర్సీసీ అంటే కాంక్రీట్, స్టీలు, వేడి కలిగించేది కదా స్టీలు. అవును సార్. తర్వాత కాంక్రీటు, కంకర వేడి కలిగించేది కదా, ఇసుక వేడి కలిగించేది కదా, తర్వాత సిమెంట్ వేడి కలిగించేది కదా. ఇన్నేసి ఆర్సీసీ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ చేస్తే 40, 40, 50 అంతస్తులు కడితే ఏమవుతుందంటే బాంబే నివాసయోగ్యంగా లేదు. టవర్స్ నోయిడా ఢిల్లీలో ఉంది. నోయిడా అంటే న్యూ ఓక్లా అన్నట్టు. నోయిడా అంటే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. అక్కడ అంతంత బిల్డింగ్లు 40, 50 బిల్డింగ్లు వచ్చినాయి ఒకటేసారి, టవర్లు. ఒకటోటి 40, 50 అంతస్తులు, 40, 50 టవర్లు. దాంతో ఏమైందంటే మొత్తము అది వడగాలి పీడిత ప్రాంతంగా తయారైంది. వడగాలి మామూలు గాడి కాదు సార్. ఈ 5-6 ఏళ్లలో 7 డిగ్రీలు పెరిగింది. 2011 నుంచి 2019 వరకు 8 ఏళ్లలో ఉష్ణోగ్రత ఎక్కడ లేనంత అక్కడనే పెరిగింది, నోయిడాలో పెరిగింది. తక్కిన చోట్ల ఎక్కువ 1 డిగ్రీ పెరిగి ఉండొచ్చు. ఎందుకు పెరిగిందంటే మొత్తం మీరు కాంక్రీట్ వేసి రోడ్లు వేసిండ్రు. భూమి ఉంటే భూమి పీల్చుకుంటుంది వేడిని, చెట్లు ఉంటే చెట్లు పీల్చుకుంటాయి వేడిని, చెరువులు ఉంటే చెరువులు పీల్చుకుంటాయి. ఇవి ఏవి లేవు, మొత్తం కాంక్రీట్ అయింది. తర్వాత ఫుట్పాత్లు కూడా రాళ్ళు వేసిండ్రు, పేమెంట్ చేసిండ్రు, అది పీల్చుకోదు. దానికి తోడు పెద్ద పెద్ద బంగ్లాలు, అవి పీల్చుకోకపోగా వాటి నుంచి వేడి వస్తుంది. అవును సార్. రోడ్ నుంచి వేడి వస్తుంది, పేమెంట్ నుంచి వేడి వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, బంగ్లాల నుంచి వస్తుంది. అవి వచ్చి మొత్తం నివాసయోగ్యంగా కాకుండా పోయింది నోయిడా. హైదరాబాద్ కూడా అట్నే అవుతుంది. నోయిడాలో, ఢిల్లీ అనేక ప్రాంతాలు ఆఖరికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటోళ్ళు ఒకటి 20 కోట్లు 30 కోట్లు పెట్టి కొన్నారు. 3 BHK 4 BHK. పిల్లలు అమెరికాలో అంటారు, పంపిస్తారు, కొనమన్నారు. వాళ్ళు అంటారు బుద్ధి లేని వాళ్ళు ఇంత బిల్డింగ్లు పెట్టినారు అని కింద గుడిసెలు చూపిస్తారు. ఓ జుగ్గి జేపడికే జిందగీ బేతరే, ఆ గుడిసెల జీవితమే మంచిగా ఉంది మనకంటే. వాడు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు. స్టీల్ కాదు కదా, కాంక్రీట్ కాదు కదా, మా తాటి కమ్మలు వేసుకున్నారు, చల్లగా ఉన్నాయి. ఇది దీంట్లో వేడి చచ్చిపోతున్నారు. అందుకని
ప్రకృతిని మనమే నాశనం చేస్తున్నాము. మనం బుద్ధి లేదు కాబట్టి మనం నాశనం చేస్తున్నాం. సార్ అత్యాశ కాబట్టి నాశనం చేస్తున్నాం. హైదరాబాదు నివాసయోగ్యంగా ఉండదు. సార్ ఏ సిటీ కూడా నివాసయోగ్యంగా ఉండదు. సార్ దేశంలో ఉన్న అన్ని నివాసయోగ్యంగా ఉండయి. ఇంకా హైదరాబాద్, బెంగళూరు నయం. ఇంకా వేరే సిటీస్ బాంబే, ఢిల్లీ ఎట్లయిపోయినాయి, ఇంకా నాశనం అయిపోయినాయి. మొన్న చూసినాం కదా ఎంత వేడి ఢిల్లీలో. హైదరాబాద్ కంటే వేడి ఎక్కువ ఉంటుంది. అది విజయవాడలో కూడా వేడి ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ కంటే ఎప్పుడైనా వేడి ఎక్కువనే. మరి ఇది ఎక్కడ వేడి అయితే అక్కడెంత వేడి కావాలి. రేపు విజయవాడలో ఏమవుతుంది? సముద్ర తీర ప్రాంతం ఏమైపోతుంది? అందుకని ఆఖరికి మొన్న చూసినాం మనం, అక్కడి నుంచి ఇక్కడికి శాండ్ స్టామ్ వచ్చింది కదా, ఇసుక తుఫాను కూడా వచ్చింది ఢిల్లీలో. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే గాలి నాణ్యత అత్యంత తక్కువగా ఉన్నది ప్రపంచంలో రెండో సిటీ అది ఢిల్లీ. ఢిల్లీ ఏక్యూ లోయెస్ట్ ఇన్ ది వరల్డ్, ఇది నెంబర్ 2 ఇన్ ది వరల్డ్. అంత భయంకరంగా ఉన్నది. ఆ కార్బన్ మోనాక్సైడ్, కార్లు వచ్చే డీజిల్ కాలిస్తే, పెట్రోల్ కాలిస్తే వచ్చే పొగ కార్బన్ మోనాక్సైడ్. అవును సార్, మొన్న మేము పర్ఫార్మెన్స్కి వెళ్ళినప్పుడు కూడా దమ్మాడతలేదు సార్, ఊపిరాడతలేదు. ఆ ఊపిరాడలేదు, చచ్చిపోతారు అక్కడ, ఎవరు ఉంటలేరు. మన నిరూప్ రెడ్డి అంటే ఆయన పోయి కాశ్మీర్లో శ్రీనగర్లో ఉంటున్నాడు, లేకపోతే గోవాలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు సార్. ఎప్పుడైనా వస్తే వాళ్ళ సంగారెడ్డికి, వాళ్ళ ఊరికి పోతారు, మార్పల్లి అంతే తప్ప ఇక్కడికి రాడు. సార్ భయంకరంగా ఉన్నది. హైదరాబాద్ నయమే, కానీ కొన్ని రోజులు ఢిల్లీ నెంబర్ 1 ఢిల్లీ, సార్. ఆ తర్వాతనే బెంగళూరు, ఆ తర్వాతనే హైదరాబాద్. సార్ సో అందుకని పాలకులు బుద్ధి తెచ్చుకోవాలి, చూడాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, సార్. ప్రజలు కాపాడుకోవాలి. పాలకులు చెప్పరు, కానీ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పౌర సమాజం ఏం చేస్తుంది? ప్రభుత్వమే కాదు, పౌర సమాజం కూడా. అందరు పాపము చెప్తున్నాడు ఆయన, కల్పాల బాబురావు గారు చెప్తూనే ఉన్నాడు, పురుషోత్తం రెడ్డి చెప్తూనే ఉన్నాడు, దొంతు నరసింహారెడ్డి చెప్తూనే ఉన్నాడు, బివి సుబ్బారావు చెప్తున్నాడు, చాలామంది చెప్తున్నారు. కానీ ఎవరింటున్నారు? అవి పోవు. మీరు బూత్ సినిమాలు వేయండి, ఓల్డ్ చూస్తారు. ప్రకృతిని కాపాడని చెప్తే ధర్మ పనిచేస్తాను ఎవరు చూడరు. దానికి మీరు టీవీలో చెప్పారు అనుకోండి, అది మానిటైజేషనే కాదు, దానికి వ్యూవర్షిప్ కూడా ఉండదు సార్. అయినా సరే చెప్పాలి సార్, మంచి చెప్పాలి చెప్పాలి సార్. అలాగే ఇప్పుడు మనం అమెరికా లాంటి గొప్ప గొప్ప దేశాలన్నీ కూడా డ్యామ్ రిమూవల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. మనమేమో డ్యాములు కడతా ఉన్నాం. అసలు వాళ్ళ నుండి మనం నేర్చుకోవాలన్నా, లేదంటే దాన్ని విభేదించాలన్నా? దాని మీద ఒక జోక్ కూడా చెప్పారు సార్ మీరు ఆ మధ్యలో. అంటే ప్రాజెక్టులు, అదే జోక్ చెప్పి తర్వాత అటు పోతా సార్. ఈ ప్రాజెక్టులు కట్టేది ఎందుకంటే మందిని ముంచటం సార్, తర్వాత ప్రకృతిని ముంచటం సార్. ముందు మందిని ముంచుతారు, పేదోళ్ళు ముంచుతారు, తర్వాత దేశాన్ని ముంచుతారు. ప్రాజెక్టులు కట్టనే వద్దు. ప్రాజెక్టులు కాంట్రాక్టులు బలిసిన కాంట్రాక్టులను మేపడానికి, వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు చేసి వీళ్ళు వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి. 1% కూడా ఖర్చు కాదు. ఒక జోక్ ఏముందంటే, అప్పుడైతే కేసీఆర్కు చెప్పినాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తుంది. ప్రాజెక్టులు కడితే అదే వర్తిస్తుంది. రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా ఒకటే కదా, ఏముంది తేడా ఏం లేదు, అంతా ఒకటే. ఆ జోక్ ఏంటంటే కేసీఆర్ మీద జోక్ అది. కేసీఆర్ అమెరికా పోయినట, పోతే ప్రో ఇండియన్ సెనేటర్స్ ఉంటారు, భారతదేశానికి అనుకూలంగా, పాకిస్తాన్కి అనుకూలంగా కొంతమంది సెనేటర్లు ఉంటారు. ప్రో ఇండియన్ సెనేటర్ ఈయనకు దావత్ ఇచ్చిండు, విందు భోజనానికి పిలిచిండు, బాంకెట్ అంటారు, విందు భోజనానికి పిలిచిండు, విందిస్తున్నాడు. ఆయన ఏదో చెప్తుంటే ఆయన వెంటనే ఎటెటో చూస్తున్నాడు. ఆయన యు ఆర్ థింకింగ్ సంథింగ్ ఎల్స్, వాట్ ఆర్ యూ థింకింగ్ మ్యాన్ అన్నాడు. ఈయన అన్నట్టు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావా, నువ్వు నేను చెప్పింది తింటలేవు అంటే, ఆయన అన్నట, ఈ బంగ్లా చూసి ఇంత పెద్ద భవనం ఎట్లా కట్టినావు, హౌ కుడ్ యూ అమాస్ సో మచ్ వెల్త్, ఎట్లా సంపాదించడం ఇంత సంపద అన్నట అని ఆలోచిస్తున్నానట. సింపుల్ రా అని చేయబట్టుకొని తీసుకుపోయింది. బంగ్లా మీద పైన ఉంటాడు, కింద యూ సీ ది రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ చూస్తున్నావా? చూస్తున్నా. 10% మ్యాన్, 10% కమిషన్ తిన్నా ఈ బిల్డింగ్ కట్టినా అన్నట్టు చెప్పిండట. అర్థమైంది, అబ్బా నేను కూడా ఇది చేయాలనుకుని వచ్చిండు. ఒక 4 ఏళ్లకు ఆ సెనేటర్ ఇండియాకి వచ్చినట్టు, ఈయన ముఖ్యమంత్రి అప్పుడు. ఈయన ఆయనకు విందుకు పిలిచిండు, ఆయన వచ్చిండు. వచ్చి ఆయన కూడా ఈ బిల్డింగ్ చూసి, అబ్బా నా బిల్డింగ్, ఈయన పెద్ద బిల్డింగ్ అన్నాడు. మాది బిల్డింగ్ చూసి, ఇదేమి నా దిష్టి బొమ్మలు ఎక్కున్నది, ఈయన బిల్డింగ్ ముందు ఇంత పెద్ద బిల్డింగ్ కదా, ఇప్పుడిప్పుడే కట్టాడు ఇది, ఈయన ఎట్లా సంపాదించుంటాడు అని ఆశ్చర్యపోయిందట. ఆశ్చర్యపోయి ఆయన ఏదో చెప్తుంటే, కేసీఆర్ ఏదో చెప్తుంటే వింటలేట, ఏదో ఆలోచిస్తున్నాడు. యు ఆర్ ఆల్సో థింకింగ్ సంథింగ్ ఎల్స్, వాట్ ఆర్ యూ థింకింగ్, నువ్వేం ఆలోచిస్తున్నావు అన్నట. ఆయన అన్నట, ఏం లేదు, ఇంత పెద్ద బిల్డింగ్ నువ్వు కట్టినావు కదా, నువ్వెట్లా సంపాదించినావు అంత బిల్డింగ్, ఇంత సంపద ఎట్లా, ఇది మహారాజ్ ప్యాలెస్ లెక్క ఉంది కదా, ఇంత ఎట్లా కట్టినావు నువ్వు అని ఆలోచిస్తున్నానట. సింపుల్, నువ్వే నేర్పినావు కదా నాకు ఎట్లా సంపాదించాలను, రైట్ అని చెప్పి తీసుకుపోయిండు బంగ్లా మీద. తీసుకుపోయి సీ ది రిజర్వాయర్ ఓవర్ దేర్, ఆ రిజర్వాయర్ చూస్తున్నావు కదా అన్నట్టు. అటు ఇటు చూసి, నేను చూస్తున్నానట. నువ్వు చూస్తలేవా? చూస్తున్నావు. 100% మ్యాన్ అన్నట్టు, మొత్తం తినేసి అన్నట్టు. అందుకని రిజర్వాయర్ కనిపిస్తుంది. ప్రాజెక్టులు కట్టమంటేనే రిజర్వాయర్. మేఘా కృష్ణారెడ్డి లాంటి వాడు బలిసినోడు తినడానికి, వాని కింద ఇంజనీర్లు తినడానికి, వాని కింద సబ్ కాంట్రాక్టులు తినడానికి, పైన రాజకీయ నాయకులు తినడానికి, అందరు కలిసి తింటారు. ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, ప్రాజెక్ట్ వీళ్ళు కట్టిన వాళ్ళు, ఆఫీసర్లు, పాలిటీషియన్స్
ఏముంటుంది, కిందికి ఏముండదు. అందుకని మేడిగడ్డ కూలిపోయింది. సార్. మేడిగడ్డ పోయింది, అన్నారం పోతుంది, సుందేలో పోతుంది. మంచిదే, కూలిపోవడం మంచిది. ఎందుకంటే అది కడితేనే ఎక్కువ డేంజర్, సార్. తింటే ఎక్కువ డేంజర్ కాదు, కూలితే ఎక్కువ డేంజర్ కాదు. ఎందుకంటే అమెరికాలో వాళ్ళు 2119 డ్యాములు కూల్చేసారు. యూరోప్లో కూడా ఒక్క సంవత్సరం 700 డ్యాములు కూల్చేసారు, ఒకటే సంవత్సరం. ఒక క్లేమత్ రివర్ మీద 4 డ్యాములు ఉంటే 4 డ్యాములు అమెరికాలో కూల్చేసారు. సార్. ఎందుకు కూల్చేసారంటే వాళ్ళు చూసి పరిశోధన చేశారు. ప్రకృతిని కాపాడాలంటే, ప్రకృతిని పునరుద్ధరించాలంటే, పర్యావరణం పునరుద్ధరించాలంటే, నదీ వ్యవస్థను పునరుద్ధరించాలంటే నా డ్యాములు ఉండొద్దు, డ్యాములు కూల్చాలి. డ్యాముల కంటే ముఖ్యమైనది పర్యావరణం. సార్. కాబట్టి అది కాపాడుకోవాలి అని డ్యాములన్నీ కూల్చేస్తున్నారు. ఇంకా కొన్నే మిగిలినాయి. సార్. 2119 డ్యాములు కూల్చి మీరు చూపిస్తాం. అది కొన్నే మిగిలినాయి, అది కూడా కూల్చేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి చాలా ఇష్టమైనది సాల్మన్ ఫిష్. క్లీమత్ రివర్ మీద అనుకుందాం, తింటారు, చాలా ఇష్టం. అది లేకపోతే వాడు బతకలేడు. బెంగాలీస్ కూడా అంతే కదా, బెంగాలీస్ చేప లేకపోతే బతకలేరు. పేదరికం చెప్పాలంటే కూడా ఆయన ఎంత పేదోడు అనుకున్నావా, వారానికి ఒక చేప కూడా కొనుక్కొని తినలేడా అంటారు. వారానికి ఒక చేప తినకపోతే వాడు దరిద్రుడు అన్నట్టు. సార్. అమెరికాలో కూడా అంతే, సాల్మన్ ఫిష్ తినకపోతే దరిద్రుడు. చాలా ఇష్టం వాళ్ళకు. అది ఏమైందని చూసినారు, చచ్చిపోయినాయి అన్నీ. మొసలు చూస్తే మొసలు చచ్చిపోయినాయి, తాబేలు చచ్చిపోయినాయి, రొయ్యలు చచ్చిపోయినాయి, పీతలు చచ్చిపోయినాయి. అన్ని సముద్ర చరాలన్నీ జలచరాలన్నీ చచ్చిపోతున్నాయి. ఏమైందని చూస్తే నదుల్లో బ్యాక్టీరియా వచ్చింది. సార్. చిన్నపిల్లలు ఈత కొడితే ర్యాష్ వస్తుంది, దద్దులు వస్తున్నాయి, దురద పెడుతుంది. ఇంకా ఇది లాభం లేదు. బి కేటగిరీ కూడా కాదు, ఏ కేటగిరీ కాదు, బి కేటగిరీ కాదు. మనుషులు తాగడానికి పనికిరాదు. ఇప్పటికి మన దగ్గర హరిద్వార్ పోతే హరిద్వార్ బి కేటగిరీ వాటర్. అంటే మీరు తాగడానికి లేదు, నువ్వు స్నానం చేయొచ్చు కానీ తాగొద్దు. సార్. అక్కడనే, ఎందుకంటే గంగ పుట్టిన చోటనే, గంగోత్రి దగ్గరనే ఎస్టీపీలు ఉన్నాయి, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి. అంటే మురికి నీరు శుద్ధి చేసే యంత్రాలు ఉన్నాయి అక్కడ. అవన్నీ నీళ్ళన్నీ గంగా నదిలోకి వస్తాయి. ఎక్కడ గంగోత్రి పుట్టిన చోటనే, సార్. ఆ సరస్సులోకి వస్తున్నాయి. అవి కూడా నీళ్ళు తాగడానికి పనికిరావు. ఆ పక్కన రిఫైనరీస్ ఉన్నాయి, మందుల కంపెనీలు. రిఫైనరీస్ నీళ్ళని దాంట్లోకి వస్తున్నాయి, గంగోత్రిలోకి. ఇప్పుడు మనం ప్రయాగరాజ్లో పోయినాం, చూసినాం కదా. ఏముంది, మీరు నదులు ఏం బాగున్నాయి, ఈ నదుల మీద మీరు కట్టగట్టినారు కదా, ఈ నదుల మీదే కదా. ఇక్కడ మన దగ్గరనే కాదు, అమెరికా కూడా అంతే. మొత్తం బ్యాక్టీరియా ఉంటుంది, కట్టగడితే ఇంకా పిల్చుండిపోతుంది. సార్. ఇప్పుడు మనము చూద్దాము, 4 కోట్ల జనాభా కదా ఢిల్లీది. యమునా నది మొత్తం నీరంతా అందులోకే పోతుంది కదా, కంపు కదా. ప్రాజెక్టు కడితే ఆ మురికి నీళ్ళు అన్నీ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది, ఇక్కడ పోతుంది. యమునా మీద ప్రాజెక్టు కడితే ఢిల్లీ నుంచి మురికిపోయిన మురికి నీరు, బ్యాక్టీరియా అంతా అడిగే పోతుంది, సూరై ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు హైదరాబాద్ మూసీ మీద ప్రాజెక్టు కట్టండి, కృష్ణా మీద కట్టండి. మూసీ మీద కడితే 2 కోట్ల జనాభా కదా హైదరాబాద్ది. ఆ నీళ్ళన్నీ మూసీలో పడతాయి, మూసీల నీళ్ళన్నీ కృష్ణలో పోతాయి. మీరు బరాజు కట్టిన ప్రకాశం బరాజు, అన్నీ ఆగిపోతాయి కదా అవన్నీ. మరి అది ఎట్లా తాగుతారు మీరు, ఎట్లా స్నానం చేస్తారు దాంట్లో, ఎట్లా ఈత కొడతారు దాంట్లో? ఇవన్నీ పోయినాయా లేదా? 2 కోట్ల జనాభాదే కాదు, ఇంకా మధ్యలో వచ్చే జనాభాది కూడా అంతే సార్. అవన్నీ పోయినాయి. ఆంధ్రాలో జనాభా నీళ్ళు కూడా పోతుంది, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా నీళ్ళు కూడా మురికి నీళ్ళని పోతాయి. మరి ఎట్లా తాగుతారు అది, ఎట్లా స్టోర్ చేస్తారు దాన్ని? ఇంకా పెరుగుతుంది కదా బ్యాక్టీరియా. ఇప్పుడు మనం బెనారస్ పోతే కాశీలో ఎన్ని మొత్తం అక్కడ ఘాట్లే కదా, హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణికా ఘాట్. అక్కడ చితాభస్మాన్ని చితి పెడతారు కదా, అక్కడికే వేల శవాలను తీసుకొస్తారు. వేల శవాలని తీసుకొని గంగలు వదిలేస్తారు. తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే చితి మీద పెట్టడానికి లేదు, కుష్టి రోగి ఉంటే పెట్టడానికి లేదు, చిన్నపిల్లలు ఉంటే పెట్టడానికి లేదు, గంగలు వదిలేస్తారు. ఇవన్నీ బ్యాక్టీరియానే కదా. ఆ బ్యాక్టీరియా అంతా మీరు ప్రాజెక్టు కడితే ఎక్కడ పోతాయి? అవన్నీ అక్కడికే పోతాయి. మరి అంత బ్యాక్టీరియా ఎట్లా తింటారు మీరు? ప్రయాగరాజ్లో పోతే ఎట్లా స్నానం చేస్తారు? రోగాలు వస్తాయని పర్యావరణవేత్తలు చెప్పారు. 50 కోట్ల మంది 60 కోట్ల మంది స్నానం చేస్తే ఆ రోగాలు వాళ్ళకి అంటుకుంటాయి కదా. అందుకనే ప్రాజెక్టులు కడితే రోగాలు వస్తున్నాయి, ప్రాజెక్టులు కట్టొద్దు అని చెప్పారు. మీరు 10 రోజుల నీళ్లు కుండలు పెట్టి 10 రోజుల తర్వాత తాగుతారా మీరు? సార్. మళ్ళీ కడిగి తాగుతారు కదా, ఫ్రెష్గా తాగుతారు కదా. మరి 65 ఏళ్ళు 70 ఏళ్ళ నీళ్ళు ఎట్లా తాగుతున్నారు మీరు? అందుకని కూల్చేశారు. అక్కడ కూల్చేస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఇక్కడ కట్టొద్దు కదా. కాబట్టి మేడిగడ్డ కుంగిపోతే మేడిగడ్డ బొందలగడ్డ అయింది, సపట్లు కొట్టాలి సార్, సంతోషపడాలి. సుందీల్లో పోయింది, సపట్లు కొట్టండి. అన్నారం పోయింది, సంతోషపడాలి. అన్నారం పోతే అన్నం వస్తుంది. అన్నారం ఉంటే ప్రాజెక్ట్ ఉంటే ఏమి రాదు. కేసీఆర్ ఒక విధంగా మంచి చేసినట్టు లెక్క. సార్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు ప్రధాన ఆధారమే డ్యాములు, ఇవన్నీ వాటర్ సోర్సెస్ అంతా. ఇండస్ట్రీస్ రెవల్యూషన్ వచ్చినాకనే సార్, ఇండస్ట్రీస్ రెవల్యూషన్ వచ్చినాకనే సార్ డ్యాములన్నీ పోయినాయి. సార్, డ్యాములు పోవడం కాదు, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాకనే భూతాపం పెరిగింది, సముద్రాన్ని పొంగినాయి, కలుషితమైంది. కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇండస్ట్రీస్ అన్నీ మూసేయాలి, మందుల కంపెనీలు మూసేయాలి,
పరిశ్రమలు మూసేయాలి, పెట్రోల్ వాడొద్దు, డీజిల్ వాడొద్దు, మళ్ళీ మనం కాలినడకన ప్రయాణం చేయాలి, సైకిల్ మీద ప్రయాణం చేయండి, రిక్షా మీద ప్రయాణం చేయండి, లేదా ఎద్దుల బండి మీద చేయండి, గుర్ర బండి మీద చేయండి. సార్ అంతేగాని పల్లకిల పోవు నీ చేత కాకపోతే. అంతేగాని మనం యంత్ర పరికరాలు వాడొద్దు, కార్లు వాడొద్దు, మోటార్లు వాడొద్దు. మళ్ళీ ప్రకృతిని కాపాడుకోవాలంటే మళ్ళీ మన తాతలు ముత్తాతలు ఏం తినాలో అది తినాలి, వాళ్ళు ఎటు నడక చేసినారో అదే నడక చేయాలి. వ్యూయర్స్, ఇది పాశం యాదగిరి గారితో అన్టోల్డ్ టాక్స్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.